తెలంగాణ ఉద్యమం అంచెలంచెలుగా ముఖ్యంగా తెలంగాణ సాధించడంలో తెలంగాణ విద్యార్థులు అది ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, చాలామంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయి ఆఖరుకు కేంద్ర ప్రభుత్వం ఏం చేయకున్నా కానీ సోనియా గాంధీ గారు ఆమె మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పింది, నాకు తెలుసు గతంలో మీకు చాలా అన్యాయం జరిగింది, ఫర్దర్గా ఒక క్యాజువాలిటీ కూడా జరగొద్దు, ఒకరు చనిపోవద్దు అనేది నేను ప్రభుత్వానికి వచ్చిన వెంటనే తెలంగాణ ఇస్తాన్నది ఇచ్చింది. అదేవిధంగా ఇవాళ జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అయినటువంటి అభిజిత్ దిప్పే నాయకత్వంలో ముఖ్యంగా వాళ్ళ యుద్ధము బహుశా నేను అనుకుంటా 37 రోజులు జరిగింది, 21 మంది పిల్లలు చనిపోయారు. కానీ ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం తల వంచి ఇవాళ ఏదైతే నీట్ ఎగ్జాములు క్వశ్చన్ పేపర్ లీక్ కావడం, వాళ్ళు రాత్రనక పగలనక చదివితే వాళ్ళ జీవితాలు చెడిపోయి కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. అదేవిధంగా ఈ ఉద్యమంలో కూడా 21 మంది చనిపోయారు. ఫైనల్గా ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయడం యావత్ భారతదేశంలో కొత్త హిస్టరీ. ఫ్యూచర్లో కూడా ఇంతకుముందు కూడా అన్ని రాష్ట్రాలలో ఇంటర్మీడియట్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఈ విధంగా లీక్ అవుతూనే ఉన్నాయి, పిల్లలు చనిపోతూనే ఉన్నారు. కానీ ఫైనల్గా ఇవాళ సిజేపీ నాయకుడు అయినటువంటి అభిజిత్ దిప్పే గారి నాయకత్వంలో అందరు పిల్లలు మూకుమ్మడిగా ఏదైతే పార్లమెంటు జరిగే రోజు 20 నాడు హిస్టారికల్, ఒక్క పిల్లవాడు కూడా పారిపోలే, కొడితే కొట్టుమన్నారు, కట్టెల దెబ్బలు తిన్నారు, కానీ ఎవడు పారిపోలే. ఫైనల్గా ఈ ఉద్యమాన్ని చూసినటువంటి అన్ని రాజకీయ పార్టీలు ముందుకొచ్చాయి. అందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చర్చ జరుగుతలేదు, ఎప్పటి వరకు ఈ చర్చ జరగదు, పిల్లలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఆఖరుకు ప్రధానమంత్రి ఇంటి దగ్గరికి పోయి అక్కడ ధర్నా చేయడం జరిగింది. దానికి మల్లికార్జున్ ఖర్గే గారు కానీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు కానీ, అదేవిధంగా వేణుగోపాల్ చేయడం వల్ల ఇంకా స్పీడ్ పెరిగిపోయింది. ఏదైనా ఫైనల్గా ఈ ఉద్యమానికి పిల్లలు చేసే విద్యార్థుల ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తల ఒగ్గి ఇవాళ రాజీనామా చేయడం జరిగింది. దీని మీద ఇవాళ నుంచి 3 రోజుల లోపల సరి అయిన నిర్ణయం తీసుకుంటూ ఇక ముందు ఎవరు చేసినా అది 10 ఏళ్ళు జైలు, 15 కోట్లు 10 కోట్లు జుర్మానా చేస్తామన్నారు. అది ఎంతవరకు జరుగుతుందో ఏదైనా శుభసూచికం, విద్యార్థుల బలిదానం, విద్యార్థుల న్యాయమైన పోరాటం కాబట్టి అది సక్సెస్ అయింది. దానికి ప్రభుత్వం కూడా దిగొచ్చింది, నరేంద్ర మోడీ గారు. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఆ జరిగిన రోజే ఒక మంచి కార్యక్రమం చేపట్టారు, విద్యార్థులకు కూడా అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆ పిల్లలు చేసిన ఉద్యమాన్ని గమనించి ఫ్యూచర్లో కూడా వీళ్ళను ఎడ్యుకేషన్ మినిస్టర్ను విద్యార్థుల నుంచి చేయాలని ఆలోచన. దాంతోపాటు ఆయన ఒక మాట అన్నాడు, గతంలో 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పించినటువంటి రాజీవ్ గాంధీ, అదేవిధంగా ఈయన ఏమంటుండే 25 కాదు 21 ఏళ్లకే ఏది సడక్ టు సదన్, సే సదన్ తక్, అంటే చదువుకున్న విద్యార్థులు కూడా అందరూ కూడా కేవలం ఐఏఎస్ ఐపీఎస్ కాదు, రాజకీయాలలో కూడా రావాలనేది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. చాలా మంచి ఆలోచన. దాని మీద తప్పనిసరిగా ఆయన అసెంబ్లీలో కూడా బిల్ పెడతా అంటున్నాడు. ఈ బిల్ పాస్ చేయడానికి ఆగస్టులో అసెంబ్లీలో పెడతా అంటూ అది శుభసూచకం. నాదొక రిక్వెస్ట్ ఉంది ముఖ్యమంత్రి గారు, ఇవాళ సడక్ అంటున్నారు, సడక్ మీద ఉన్నటువంటి పిల్లలు ఈనాడు కూడా రోడ్ల మీద ఉంటున్నారు. అది గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 2 జరిగాయి. ఒకటి రైతులకు రుణమాఫీ ఎన్నికల ముందు మాకు వాగ్దానం చేశారు,
ఆ తర్వాత ఇంప్లిమెంట్ కూడా చేశారు రాజశేఖర రెడ్డి పీరియడ్లో. అదేవిధంగా ఇవాళ ఏం జరుగుతున్నది, ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ తర్వాత అయినా ప్రభుత్వంలో వచ్చిన ప్రజలు విద్యార్థి సోదరులందరూ మేము చదవలేము, ఫీజు కట్టలేము, మా పిల్లల భవిష్యత్తు ఎట్లయితుంది కాబట్టి ఏదైతే ప్రైవేట్ కాలేజీలు కానీ స్కూల్ కాలేజీలలో ఫీజు ఎక్కువ తీసుకుంటున్నారు, ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తే మా పిల్లలు కూడా చదువుతారన్నారు. దానికి రాజశేఖర రెడ్డి గారు ఓకే చేశారు. కానీ ఆయన ఉన్నంతకాలం ఇవ్వడం జరిగింది, కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని తుంగలో తొక్కేశారు. కనుక నా ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా దీని మీద ఎందుకంటే మీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ గురుకుల విద్యార్థులకు ఏది మహాత్మా జ్యోతిరావు పూలే విద్యార్థులకు బీసీ విద్యార్థులకు కానీ ఇవాళ మీరు స్కూళ్ళల్లో షూ ఇస్తున్నారు, డ్రెస్ ఇస్తున్నారు, పడుకునే బట్టలు ఇస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు, బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు, లంచ్ పెడుతున్నారు, అన్నీ బాగున్నాయి. కానీ ఇది ఒక్కటి మాత్రం, ఎందుకంటే అపోజిషన్ దీన్ని ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నారు. కానీ అది మనం చేసిన కార్యక్రమే. మరి కొత్త కార్యక్రమం అడుగుతలే. మీరు ఇన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎవరు చూడు తెలంగాణకు రావాలి, ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు ఈడ పెట్టుబడులు పెట్టాలి, ఈడ ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన అవకాశం కల్పించడమే కాకుండా న్యూ సిటీ అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ కూడా చేస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఇవాళ ప్రైవేట్ స్కూల్ ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ ఏది ప్రైవేట్ ఇళ్ళల్లో ఉన్నాయి, ఏదైతే డెడికేటెడ్ స్కూల్స్ పెడుతున్నావో అదేవిధంగా వారికి 25 ఎకరాల భూమి, దానికి సరి అయిన కన్స్ట్రక్షన్కు అన్నీ చేస్తున్నాము. కనుక ఈ ప్రైవేటులలో ఉన్న ఇళ్లలో కంటే ప్రతి ఏదైతే స్కూల్ ఉన్నారో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల స్కూళ్ళకు దానికి కూడా ఒక 4-5 ఎకరాలు మీరు ఇవ్వగలిగితే పిల్లలు ఆడతారు, మంచిగా చదువుతారు, హాస్టల్లో ఉంటారు అనేది నా ఉద్దేశం. దీంతో పాటు దెర్ ఇస్ అ బిగ్ డిమాండ్ ఉన్నదండి. ప్రతి ఒక్కరు కూడా ఏ బీసీ అసోసియేషన్ అందరు కూడా ఏమంటున్నారు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి అందరూ అంటున్నారు. ఈ అన్ని పార్టీలు కూడా మొదలుపెట్టినాయి. కనుక నా ఉద్దేశంలో మా డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క తాను ఏమంటాడంటే, నేను రాజశేఖర రెడ్డి శిష్యుడు అంటాడు, రాజశేఖర రెడ్డి ఆలోచన అంటాడు. కాబట్టి ఆయన అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి తప్పనిసరిగా అంచెలంచెలుగా ఇది బాగా నా మీద ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే నేను మొదటి నుంచి ఓబీసీల గురించి కొట్లాడా, కేంద్రంలో కొట్లాడా, ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే నేను సోనియా గాంధీ దగ్గర పోయినా, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హ్యాస్ గివెన్ ఎవ్రీబడి బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అన్నా. ఏం చేయాలన్నది, ఏం చేయాలమ్మా, మా దగ్గర కూడా టాలెంట్ ఉన్నది. కానీ ఇవాళ సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత ఆల్టర్నేట్ ఓన్లీ పార్లమెంట్ కాబట్టి వై డోంట్ పుట్ ఏ వర్డ్ టు ది డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ అంటే చెప్పింది, బిల్లు పాస్ అయింది. అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో అసెంబ్లీ మా సంఖ్య ఎక్కువది బీసీలది. కనుక ప్రతి ఒక్కరు కూడా బీసీలకు అన్యాయం జరుగుతూ పాస్ అయింది. ఆనాడు ఉన్నటువంటి మాయావతి కావచ్చు, శరద్ పవార్ కావచ్చు, మమతా కావచ్చు, అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇస్తే పాస్ అయింది. ఇవాళ ఒక్కొక్కడు 1,40,000 జీతం సంపాదించుండు యాజ్ ఎ ఇంజనీర్గా ఐఐటీలో. అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు అవుతున్నారు. ఇవాళ మీరు ఈ ఫీజు అన్నీ చేస్తున్నావు. అక్కడ గురుకుల్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, బట్టలు ఇస్తున్నావు, మంచిగా చదువు చెప్పాలంటున్నావు, స్పోర్ట్స్ సిటీ చేస్తా అంటున్నావు. ఇది ఒక్కటి మీరు చేయగలిగితే, ఎందుకంటే నా మీద ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే నేను మొదటి నుంచి ఓబీసీల గురించి పార్లమెంట్లో కన్వీనర్గా, పార్లమెంట్ ఎంపీల కన్వీనర్గా పనిచేసినా, సాధించినా దాని మీద నా మీద వద్దు. అదేవిధంగా ఇవాళ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ అడ్వైజర్గా, అదేవిధంగా నా సబ్జెక్ట్ ఏంటి బీసీల అభివృద్ధి అని ఉన్నది. కనుక బీసీ నాయకులందరూ వచ్చి నా మీద ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఇది ఒక్కటి చేసేయండి, ఇక మీ మీద ఎలాంటి ఆలోచన ఉండదు ప్రతి స్టూడెంట్. ఎందుకంటే మీరు స్టూడెంట్స్ గురించి ఇవాళ చాలా పెద్ద మాట మాట్లాడారు. రాజకీయాల రండి బిల్లు పెడతా అంటున్నారు. పార్లమెంట్ అసెంబ్లీలో 21 ఏళ్ళకే చేయాలి, 25 తక్కువ చేయమంటున్నారు. ఏ విధంగా రాజీవ్ గాంధీ 18 ఏళ్ళకే ఓటు హక్కున్నాడో అదే ఆలోచన నీది. కాబట్టి తప్పనిసరిగా అటు ముఖ్యమంత్రి, ఇక్కడ డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా తప్పనిసరిగా అంచెలంచెలుగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తే పిల్లలు కూడా బాగా చదువుతారు. లేకపోతే ఈ ఫీజు ఇవ్వకపోతే అది సర్టిఫికెట్ ఇయ్యరు,
పిల్లలు స్కూల్కి పోలేరు, కాలేజీకి పోలేరు, వాళ్ళ జీవితం పోతుంది. మళ్ళా దేనికి అలవాటు అవుతారంటే ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు తాగేతందుకు అలవాటు అవుతారు, లేకుంటే డ్రగ్స్కు అలవాటు అవుతారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగం అనుకొని ఏదైతే రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేస్తూనే ఉన్నారు మీరు. ఏది ముఖ్యంగా రుణమాఫీ కాకుండా పవర్ కూడా ఫ్రీ ఇచ్చిండ్రు. అదేవిధంగా దీన్ని కూడా చేయాలని ఒక సీనియర్ నాయకుడిగా మై పర్సనల్ రిక్వెస్ట్, ఇది న్యాయమైన రిక్వెస్ట్ కాబట్టి మనం చేయగలిగితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, మీకు మంచి పేరు వస్తుందని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే పిల్లలంతా నష్టపోతారు. దానివల్ల నువ్వు ఏదైతే ఆలోచన చేస్తున్నావో సడక్ సే సదన్ తక్ అంటున్నావు, ఆ సడక్ తక్ సదన్ ఇవ్వాలంటే మొదలు ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఆలోచన చేసి తప్పనిసరిగా మీరు, ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఆయన కూడా రాజశేఖర్ నేను శిష్యుడు అంటాడు కాబట్టి ఆయన కూడా ఒక అడుగు ముందుకేసి న్యాయం చేయండి. మీరు గురుకుల స్కూళ్ళల్లో చేస్తారు, దానికి కూడా కొంత స్థలం కేటాయిస్తే డెడికేటెడ్ స్కూల్కి ఇస్తారు, 25 ఎకరాలు కోట్ల రూపాయలు పెడుతుంది. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ గురుకుల స్కూల్ దానికి కూడా ఒక స్థలం కేటాయించి ఒక 4-5 ఎకరాలు వేస్తే 2 ఎకరాలలో ఆటో పోటలు అవుతుంది, మిగతా చదువుకు అవుతుంది. అటు స్పోర్ట్స్ డెవలప్ అవుతుంది, ఇటు చదువు డెవలప్ అవుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే పిల్లలందరూ సంతోషంగా ఏది రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటారు, బట్టి విక్రమార్క జిందాబాద్ అంటారు కనుక